వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్వాతంత్ర సమర యోధులు సర్దార్ గౌతులచ్చన్న జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాము. సర్దార్ ఏ స్ఫూర్తితో పనిచేశారో అదే స్ఫూర్తితో నియోజకవర్గ అభివృద్ధికి తాను కృషి చేస్తున్నానని వెల్లడించిన ఎమ్మెల్యే రాము. మాజీ దేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ నాయకులు. అటల్ బిహారీ ప్రధాని సమయంలో దేశంలో తీసుకొచ్చిన సంస్మరణను, సంక్షేమాలను స్మరించుకున్న నాయకులు. గుడ్మెన్పేటలో ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహించిన 2 టౌన్ పోలీసు సిబ్బంది. పట్టణంలో అసాంఘిక కార్యక్రమాలను నిలిపేందుకు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపిన 2 టౌన్ సిఐ హనీష్. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ గౌతులచ్చన్న 117వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. 17వ వార్డులోని ఓల్డ్ సంత బజారు రోడ్డులో ఉన్న లచ్చన్న విగ్రహానికి ఎమ్మెల్యే వెలిగండ్ల రాము, కూటమి నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే రాము మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం సర్దార్ గౌతులచ్చన్న చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చూపిన మార్గంలో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. లచ్చన్న ఆశయాలను కొనసాగించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ టీడీపీ అధ్యక్షుడు పండ్రాజు సాంబశివరావు, టీడీపీ నాయకులు లింగం ప్రసాద్, రామదేని వేణుబాబు, చేకూరు జగన్మోహన్ రావు, యార్లగడ్డ సుధారాణితో పాటు పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. తీసుకోండి, జరిపోయినా జోహార్ సర్దార్ గౌతులచ్చన్న గారు, జోహార్ సర్దార్ గౌతులచ్చన్న గారు. జోహార్ సర్దార్ గౌతులచ్చన్న గారు, జోహార్ సర్దార్ గౌతులచ్చన్న గారు, జోహార్. డోకిపర్రు మహాక్షేత్రంలోని శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా నిర్మించిన శ్రీ సుదర్శన 1000 కాళ్ల మండపం, సహస్ర స్తంభ మండపం శనివారం ప్రారంభమైంది. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పివి కృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతులు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి మండప ప్రవేశం చేశారు. అనంతరం విశేష శ్రీనివాస కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణారెడ్డి దంపతుల కుటుంబ సభ్యులతో పాటు డోకిపర్రు గ్రామస్తులు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మించిన మండపంలో శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మి అమ్మవారి అవతారాలు, అష్ట దిక్పాలకులు, నవగ్రహాల శిల్పాలను ఏర్పాటు చేశారు. మండపంలో నిత్య పక్ష పూజలతో పాటు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు.
గుడివాడ బీజేపీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి కార్యక్రమాన్ని నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రామినేని వెంకటకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని బీజేపీ నాయకులు కార్యకర్తలు కలిసి వాజ్పేయి చిత్రపటానికి నివాళి అర్పించారు. పోఖ్రాన్ అణుప్రయోగం, స్వర్ణ చతుర్భుజి, గ్రామీణ సడక్ యోజన వంటి అనేక విప్లవాత్మక మార్పుల ద్వారా భారతదేశ రూపురేఖలను మార్చిన మహానేత అటల్ బిహారీ వాజ్పేయిను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ దేశోన్నతికి కృషి చేయాలని రామినేని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆర్కే, జిల్లా ఉపాధ్యక్షుడు అంగడాల సతీష్, మచిలీపట్నం పార్లమెంటు కన్వీనర్ సురేఖ గాంధీ, సీనియర్ నాయకులు లింగం చిట్టిబాబు, ఎర్రపోతు అర్జున్, మహిళా మోర్చా అధ్యక్షురాలు లీలాకుమారి తదితరులు పాల్గొన్నారు. ఏ వ్యక్తి పేరు చెబితే ప్రపంచమంతా ఆనందడోలికల్లో మునిగి తేలుతుందో ఆ మహనీయుడు నిరాడంబరుడు, నెగర్వి, అజాత శత్రువు అయినటువంటి భారతమాత ముద్దుబిడ్డ మన స్వర్గీయ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన సహచర మిత్రులందరికీ కూడా నా అభినందనలు తెలుపుకుంటూ మనం ఆయన గురించి రాబోయే తరానికి, కొత్తగా ఉన్న తరానికి అందరికీ కూడా తెలవడం కోసమే ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. అంతేగాని వాజ్పేయి గారు ఎవరో కూడా తెలవని పరిస్థితులు కొన్ని రోజులకి ఏర్పడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాలను మనం విశదీకరించినట్లయితే కనుక భారతదేశానికి పట్టుగొమ్మలైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీల యొక్క జీవిత చరిత్ర ఈ దేశానికి ఒక సూచికలాగా పనిచేస్తుంది. మార్గదర్శకం. దేశం అంటే ఏ రకమైనటువంటి ప్రేమ ఉండాలి, దేశం మీద ఎంతటి అనురాగం ఉండాలి, దేశమాతని ఎట్లా ప్రేమించాలి అన్నది మనం ఆ మహనీయుల నుంచే నేర్చుకున్నాం. ఆ మహనీయుల యొక్క ఆదర్శాన్ని మనందరము కూడా పుణికిపుచ్చుకుని ముందుకు నడవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక మధ్యతరగతి కుటుంబంలో, బడి పంతుల కుటుంబంలో జన్మించి ఆయన అనేక కష్ట నష్టాలకు వచ్చి మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో చేరి ఆ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో సుశిక్షితులైనటువంటి నాయకుడిగా తీర్చిదిద్దిన తర్వాత ఆయన జనసంఘ్కి అప్పచెప్పడం జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జనసంఘ్లో ఆయన మన పండిట్ దీన్ దయాళ్జీకి చేదోడు వాదోడుగా ఉంటూ పండిట్ దీన్ దయాళ్జీ యొక్క ఆయన యొక్క ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా ఆయనే నిర్వర్తిస్తూ ఆయన మరణానంతరం వాజ్పేయి గారు ప్రముఖులుగా నిలబడటం జరిగింది. మరి జనసంఘ్ ద్వారా ఆయన ఎన్నికల్లో నిలబడి 2 సీట్లు ఆ రోజున మన దీనికి రావడం జరిగింది. 1980లో భారతరత్న, భారతదేశ ముద్దుబిడ్డ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుడిగా నివాళులర్పిస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ లేని ఈ దేశం చూస్తామని లోక్సభలో శపథం చేశారో దానికి మనందరం కూడా కట్టుబడి కాంగ్రెస్ పార్టీని ఒక రాష్ట్రంలో కూడా అధికారం లేకుండా చేయడమే ధ్యేయంగా ప్రతి కార్యకర్త పనిచేసినప్పుడే అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఘనమైన నివాళులు అర్పించినట్టు భావిస్తూ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆ దిశగా పార్టీని బలోపేతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మన వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా మనం అందరం కూడా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించుకున్నాం. ఆయన వేసిన విత్తే ఇంత మహావృక్షమై ఆయన నీడలోనే మనం అందరం బతుకుతున్నామని, ఆయన బాసటలోనే మనం అందరం నిలవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. భరతమాత ముద్దుబిడ్డ, ఉత్తమ పార్లమెంటేరియన్, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు 2018 ఆగస్టు 16వ తారీఖున పరమపదించడం జరిగింది. వారు మరి మంచి వక్త, రచయిత, కవి. వారు 2వ పార్లమెంటు 1957-62లో మొదటిసారి లోక్సభలో అడుగుపెట్టడం జరిగింది. మరి 14వ లోక్సభ వరకు, అంటే మూడవ లోక్సభ, 9వ లోక్సభ తప్ప మిగిలిన లోక్సభలన్నిటిలోనూ పార్లమెంటు సభ్యుడిగా చేయటం జరిగింది. మరి 2 సార్లు రాజ్యసభ మెంబర్గా చేయటం జరిగింది. వారు 1996లో మరి ప్రధానమంత్రిగా 13 రోజులు, 1998, 99లో 13 నెలలు ప్రధానమంత్రిగా చేయటం జరిగింది. ఆ టైంలో 1998లో పోఖ్రాన్ అణు పరీక్ష నిర్వహించడం,
మరి ప్రపంచ దేశాల్లో భారతదేశ యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేయటం జరిగింది. అలాగే వారు 1999 నుంచి 2004 వరకు కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా 5 సంవత్సరాలు చేసినటువంటి ప్రధానమంత్రి. వారి టైంలో స్వర్ణ చతుర్భుజి మరి దేశంలో ప్రధాన నగరాలన్నిటినీ కలిపి భారతదేశాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి ప్రధానమంత్రి. మరి ఈరోజు వారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. భారతదేశ మాజీ ప్రధాని మరి భారతమాత ముద్దుబిడ్డ మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆ మహానుభావునికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. మరి ఆ మహానుభావుడు వల్ల మరి భారతీయ జనతా పార్టీ ఎన్నో కోట్ల మంది కార్యకర్తలను తయారు చేసిన మహాగణుడు ఆ మహానుభావుడు. ఆ మహానుభావుడు ఆశయాల సిద్ధాంతాలతో మరి భారతీయ జనతా పార్టీని అభివృద్ధి చేసుకుంటూ అలాగే గుడివాడ నియోజకవర్గంలో కూడా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులైన రామినేని వెంకటకృష్ణారావు గారికి, అంగడాల సతీష్ గారికి, సూర్య గాంధీ గారికి, అర్జునరావు గారికి, చిట్టిబాబు గారికి, లీలా కుమార్ గారికి మరియు కార్యకర్తలకి, నాయకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై హింద్. థ్యాంక్ యూ. 140 కోట్ల భారత ప్రజల ఆశయాలకి అనుగుణంగా పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ రూపశిల్పి, రూపకర్త అయిన మన వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా గుడివాడ పార్టీ కార్యాలయం నందు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ప్రోక్రాన్ అణుపరీక్షలు నిర్వహించి ప్రపంచంలో భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని నిలబెట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తి వాజ్పేయి గారు. అలాగే దేశంలో గ్రామ ప్రజలు సరైన రహదారులుంటే అభివృద్ధి మరి మొత్తం భారతదేశం అంతా కూడా సాగినట్లేనని చెప్పి గ్రహించిన ఆయన గ్రామీణ సడక్ యోజన ద్వారా గ్రామాల్లో ఇప్పటికీ మనకి కనబడుతున్నటువంటి సిమెంట్ రోడ్లు ఆ మహానుభావుడి ఆధ్వర్యంలో నిర్వహించబడినాయి. అలాగే దేశంలో హైవేలన్నింటినీ కనెక్ట్ చేసి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచి దాని ద్వారా దేశ ప్రజలకి నిత్యావసర వస్తువులు తేలిగ్గా అందే విధంగా స్వర్ణ చతుర్భుజి ద్వారా ఆయన ఆ పథకం ద్వారా మరి భారత ప్రజలకి చేరువవటం జరిగింది. ఆ మహానుభావుడి యొక్క ఒక కోరిక ఇంకొకటి, మరి మన ప్రభుత్వాలు మున్ముందు కూడా నెలవలసిన అవసరం ఎంతైనా ఉంది. నదుల యొక్క అనుసంధానాన్ని చేసి ఆ నదుల సంధానం ద్వారా దేశంలో కరువు పరిస్థితులు రాకుండా కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చనని ఆయన ఆలోచనని కూడా మరి భారత ప్రభుత్వాలు మున్ముందుకు తీసుకెళ్లే ఆలోచన చేయాలని చెప్పి మరి మా పార్టీ తరఫున కూడా అందరం కూడా కోరుకోవడం జరుగుతుంది. ఆ మహానుభావుడి యొక్క పార్లమెంట్లో భారతదేశం గర్వించదగ్గ నేత, భారతదేశ ముద్దుబిడ్డ అటల్ బిహారీ వాజ్పేయి. ఆయన పేరే ఈ దేశానికి గర్వకారణం. అలాంటి మహోన్నత వ్యక్తుల్ని తలుచుకోవడం కూడా అదొక గర్వంగా భావిస్తున్నాం మేమంతా కూడా. మరి ఆయన ప్రధానమంత్రిగా గ్రామీణ ప్రాంతాల్లో సడక్ యోజన కింద సిమెంట్ రోడ్లు వేయటం కానీ, ఆడబడుచులకి దీపం పథకం కింద గ్యాస్ బండ్లు ఇవ్వటం కానీ, నేషనల్ హైవేలు పునరుద్ధరించడం కానీ, పోఖ్రాన్ అణుపరీక్షలో విజయవంతం చేయడం కానీ, అలాంటి మహానేతలను తలుచుకునే అవకాశం కలగడం మా అందరికీ కూడా అదృష్టంగా భావిస్తూ, అలాంటి పార్టీలో ఈ రోజున భారతదేశంలో 14 కోట్లు 15 కోట్ల పైచలకు కార్యకర్తలు ఉన్నారంటే అలాంటి మహానేత ఆశయ సాధన కోసం పనిచేస్తున్నారని చెప్పి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని
మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. Manager needed in Gudivada, Krishna district for Dr. Loya. Candidates should have good work ethics, good education qualifications and English communication skills. Should be living in Gudivada. Salary is 3,60,000 plus 18,000 per year. Increment in salary every year 60,000 for 2 years. Year-end performance bonus likely 1 month salary. Interested candidates can contact Dr. Mohanloya at gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం. సకాలంలో ఆసుపత్రికి తీసుకురావడంతో గుండెపోటుతో వచ్చిన ఓ వ్యక్తి ప్రాణాలను గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కాపాడారు. కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామవాసి ఆకుల అప్పారావుకు ఛాతీలో తీవ్ర నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే బాధితుడిని గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. రోగిని పరీక్షించిన వైద్యులు గుండెపోటుగా గుర్తించి అత్యవసర చికిత్స అందించారు. వైద్యుల సూచన మేరకు సుమారు 40,000 విలువైన టెనెక్టప్లేస్ ఇంజెక్షన్ను సకాలంలో అందించడంతో రోగి పరిస్థితి మెరుగుపడింది. గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో సమయానికి చికిత్స అందించడం ఎంతో కీలకమని వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం రోగి కోలుకోవడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సకాలంలో స్పందించి అత్యవసర చికిత్స అందించిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బందికి రోగి బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. ఛాతీలో నొప్పి వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకురావడంతో వైద్యులు సకాలంలో స్పందించి ప్రాణాలను కాపాడగలిగారని రోగి బంధువులు తెలిపారు. పనిచేశారు, గంటలు చేశారు, టిఫిన్ చేశారు. టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చారు. ఓకే హాస్పిటల్ 75 వేసాం. వాటర్ తాగారు, 2 సార్లు తాగారు. ఆయన తర్వాత ఇంటికి వస్తారు. ఆయన చేసిన చెప్పని ఇంటికి రాగానే మా వాళ్ళకు బాగా జరిగింది. ఏం చెప్పారు మీకు ఇక్కడ రాగానే? బీపీ చెక్ చేసి ఇది చెక్ చేయాలి, ఈసీజీ తీసారుగా. తీసిన తర్వాత చేశారు. ఎంతని చెప్పేసి చేశారు? మామూలుగా మావయ్య గారికి హార్ట్ అటాక్ వచ్చిందండి. హార్ట్ అటాక్ వస్తే మామూలుగా మన గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. ఇంజక్షన్ కాస్ట్ 40,000 రూపాయలు ఫ్రీగానే ఇస్తాం హాస్పిటల్. అదే ఇప్పుడు మా మావయ్య గారికి ఇచ్చాము అంటే మనం 99% మనం ప్రాణం కాపాడే అవకాశం ఉంటుంది. 1% దేవుడు దయ ఏం చేయాలి. 99% మనం దీంతో మనం ప్రాణం కాపాడాలి. అది ఇప్పుడు మీ మావయ్య గారికి ఇచ్చాము. ఇక్కడ మా స్టాఫ్తో కానీ అందరితో మీరు సంతృప్తి చెందారు. అందరూ బాగా నష్టపడాలి, ఇబ్బంది లేదు కదా. ఇప్పుడు మేము ఇచ్చాం కదా, ఇక్కడ ఇచ్చాము, విజయవాడ పంపిస్తాం హాస్పిటల్కి. అక్కడ అవసరం అయితే యాంజియోగ్రామ్ చేసి స్టార్ట్ చేస్తాం. ఓకేనా? కృష్ణా జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు గుడివాడ డీఎస్పీ పి శ్రీనివాస సారథ్యంలో గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడ్మెన్పేట ప్రాంతంలో పోలీసులు ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహించారు. సిఐ జేఆర్కే హనీష్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది గుడ్మెన్పేటలో పర్యటించి శాంతి భద్రతల పరిస్థితిని పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు సిఐ తెలిపారు. ఈ ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాల విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం ప్రజలకు తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారాన్ని గుడివాడ సిఐ 8332983797 నెంబర్కు తెలియజేయాలని, సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
లోక కళ్యాణం రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలనే సంకల్పంతో ఇంద్రకీలాద్రిపై 3 రోజులుగా నిర్వహించిన వరుణ యాగాలు, వరుణ జపాలు ఆదివారం మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆలయ ఈవో సీనా నాయక్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా యాగ క్రతువులను నిర్వహించారు. ముగింపు రోజున దుర్గా ఘాట్ నుంచి కృష్ణానది పవిత్ర జలాలను ఘటాల్లో సేకరించి వేద పాఠశాల విద్యార్థులు, అర్చకులు ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి తీసుకువచ్చారు. శ్రీ మల్లేశ్వర స్వామివారికి ఘటాభిషేకం, హోమాలు నిర్వహించిన అనంతరం పాత యాగశాల వద్ద మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు, వేద పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. కనకదుర్గమ్మ మల్లేశ్వర స్వామివారి కృపతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆలయ అధికారులు ఆకాంక్షించారు. హిరణ్యశ్రమం ఎంతమందికి నడుస్తుంది?
గుడివాడ కామ్రేడ్ సుందరయ్య భవన్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు గుడివాడ రీజనల్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీజీబీ రాష్ట్ర అధ్యక్షుడు సిరసాల వాసుబాబు పాల్గొని గ్రామీణ బ్యాంకు అప్రైజర్స్ అభివృద్ధి మరియు యూనియన్ బలోపేతంపై సభ్యులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్సిపి రెడ్డి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ రీజనల్ వైస్ ప్రెసిడెంట్ లోకబాబు, గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ గుడివాడ రీజనల్ ఈ సమావేశం హాల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము అప్రైజర్స్ ఐక్యత మరియు అప్రైజర్స్కు ఉన్నటువంటి సమస్యలు, ఆ సమస్యలను తెలుసుకొని గౌరవ రీజనల్ మేనేజర్ గారి దృష్టికి మరియు గౌరవ చైర్మన్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యలు పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేయడానికే వారి సమస్యలు తెలుసుకోవడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. అలానే మాకున్నటువంటి ప్రధాన సమస్యలు, మాకు బ్యాంకుల్లో గోల్డ్ అప్రైజర్స్కి ఉండవలసినటువంటి గౌరవం కానీ విలువలు కానీ రాను రాను తగ్గుతూ ఉన్నాయి. ఆ యొక్క విలువలకి గౌరవం కోసం ఒకటి, మరొకటి అప్రైజింగ్ ఛార్జెస్ రాజ్యాంగంలో లేనటువంటి విధంగా అన్ని యూనియన్లకి అన్ని ఎంప్లాయీస్కి సంవత్సరాలు పెరుగుతూ ఉంటాయి. కానీ మాకు ఉండేపాటికి గతంలో ఉన్న వాటికన్నా కూడా తగ్గించడం జరుగుతుంది. దాని మీద కూడా ఈ రీజనల్ కమిటీ మీటింగ్లో ఒక తీర్మానం చేసుకొని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్య పరిష్కరించుకోవడం విధంగా ప్రయత్నం చేస్తున్నాం. అలానే ఇప్పటి వరకు గతంలో చైతన్య గోదావరి బ్యాంకు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ 4 బ్యాంకులు కలిశాయి. సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ప్రగతి గ్రామీణ బ్యాంక్, అలానే వికాస్ గ్రామీణ బ్యాంక్. మేము అందరం కలిసి 1500 బ్రాంచ్ అప్రైజర్లు ఉన్నాం. ఈ 1500 మంది ఉన్నటువంటి ఇబ్బందుల్ని, కష్టాలని తెలుసుకోవటం కోసం ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. దీనిలో ఉన్నటువంటిది రేపు మాకు 65 సంవత్సరాలు దాటిన తర్వాత రిటైర్మెంట్ ఉంది. ఆ రిటైర్మెంట్ అయ్యే రోజుకి మాకు ఎటువంటి బెనిఫిట్స్ కానీ అలాంటివి ఏం లేవు. అవి కూడా సాధించుకోవడం కోసం ఈ యొక్క తీర్మానం చేసుకోవడం జరుగుతుంది. ఈ మీటింగ్ మొత్తం కూడా ఈ రీజనల్ పరిధిలో సత్యనారాయణ గారు, సతీష్ గారి యొక్క ఆధ్వర్యంలో నడుపుతున్నాం. అలానే ముందు ఇక్కడికి వచ్చేసినటువంటి అప్రైజర్ల యొక్క సమస్యలు కూడా తెలుసుకొని ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా మా యూనియన్ పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వాతంత్ర సమర యోధులు సర్దార్ గౌతులచ్చన్న జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాము. సర్దార్ ఏ స్ఫూర్తితో పనిచేశారో అదే స్ఫూర్తితో నియోజకవర్గ అభివృద్ధికి తాను కృషి చేస్తున్నానని వెల్లడించిన ఎమ్మెల్యే రాము. మాజీ దేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ నాయకులు. అటల్ బిహారీ ప్రధాని సమయంలో దేశంలో తీసుకొచ్చిన సంస్మరణను, సంక్షేమాలను స్మరించుకున్న నాయకులు. గుడ్మెన్పేటలో ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహించిన 2 టౌన్ పోలీసు సిబ్బంది. పట్టణంలో అసాంఘిక కార్యక్రమాలను నిలిపేందుకు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపిన 2 టౌన్ సిఐ హనీష్. ఇవి ఈ రోజు మన గుడివాడ వార్త విశేషాలు. ఇలాంటి మరిన్ని వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.